హస్బెండ్ ఏంటమ్మా రోజు నువ్వు పాల డబ్బా కల్పిస్తే పాలు తాగుతున్నాడా? ఏం తెలీదా మీ హస్బెండ్‌కి? ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలా అని తెలీదండి అనంట. ఫోక్ ఇండస్ట్రీ అంతే ఎందుకుంటదమ్మా? ఏ ఇండస్ట్రీలో అయినా మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, ఫోక్ ఇండస్ట్రీ అయినా, ఏ కార్పొరేట్ సంస్థలైనా వీళ్ళు ఈ వీడియో ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అమ్మాయికి ఎంత నష్టం జరిగిందండి. అమ్మాయి కెరియర్ మొత్తం పోయింది. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలు ఆమె ఫేమ్ పోయింది, ఆమె నేమ్ పోయింది, ఆమె క్యారెక్టర్ పోయింది, ఆమె లైఫ్ మొత్తం, ఆమె కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆ అమ్మాయి చేసింది ఎంత తప్పైనా సరే, అమ్మాయికి అన్యాయం జరిగిందనిపించింది. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందనుకుంటున్నా ఈ వీడియో డ్రామా అంతా. ఆ వీడియో అసలు సోషల్ మీడియాలో ఎలా వచ్చిందనేది నేను చెప్తాను. ఎందుకంటే అది ఎమోషనల్ బాండింగ్ అయ్యుండొచ్చు. ఫిజికల్‌గా ఒక రిలేషన్‌షిప్ పెట్టుకుంటున్నారంటే ఒక కారణమే ఉండకపోవచ్చు. అసలు అమ్మాయిని చూస్తే ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఇది కూల్‌గా ఒక షూటింగ్ జరుగుతుంది అన్నట్టుగానే షూటింగ్ మోడ్‌లోనే ఉన్నాడు వాళ్ళ హస్బెండ్. నీ హస్బెండే ఆ ఫోక్ ఇండస్ట్రీకి ఒక తగులుకున్న మచ్చ. యాక్చువల్‌గా ఆ అమ్మాయే వీళ్ళ వైఫ్‌కి మంచిగా ఇన్ఫార్మ్ చేసిందంట. ఇంత కష్టపడితే ఇంతమంది ఫాలోవర్స్‌ని తెచ్చుకొని, ఇంత ఫేమ్ తెచ్చుకొని ఫోక్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి ఉంది. సరే అమ్మాయిని నేనేమి సపోర్ట్ చేయట్లేదు. ఆ అమ్మాయి చేసింది 100కి 100% రాంగ్. ఆ అమ్మాయి ఎంతైతే తప్పు చేసిందో అంతే తప్పు మీ హస్బెండ్ కూడా చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా ఇదంతా తట్టుకోలేక ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు ఇద్దరిని చెప్పు తీసుకొని ఇద్దరిని కొట్టాలి. నీ పరువు పోయింది, ఆ అమ్మాయి పరువు పోయింది, నీ హస్బెండ్ పరువు పోయింది. ఇంకా అమ్మాయి కమ్యూనిటీని తిట్టడము, అమ్మాయి క్యాస్ట్‌ని పెట్టి తిట్టడము. అమ్మాయి కమ్యూనిటీ పెట్టి తిడితే అమ్మాయి ఊరుకుంటదా? చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయి చేసింది తప్పయి ఉండొచ్చు. ఎంత 100% తప్పయి ఉండొచ్చు. వీళ్ళు చేసిన చండాలంకి ఆ తప్పు నాకు అనిపించట్లేదు అసలు. అంత అది చేశారు వీళ్ళు. ఎందుకంటే తప్పు చేసింది వీళ్ళు కూడా కదా!